నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే 2026 సంవత్సరం. అయితే 12 రాశుల వారికి సంబంధించి అసలు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకున్న పనులంటూ జరుగుతాయా? ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువుగారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో కన్యా రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. కన్యారాశి వారికి ఈ 2026 జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే మంచి యోగాలు కనపడుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయనే చెప్తా. ఇంకా 9 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యముగా వీళ్ళ యొక్క ప్రతిభ కొనసాగుతుంది అని చెప్పటములో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక్కొక్కటి వీళ్ళు చక్కబెట్టుకుంటూ వస్తున్నారు అనేటువంటిది తథ్యం. వీళ్లకు ఎటువంటి ఎదురు తిరుగు అనేటువంటిది లేదు. వెనక్కు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరము ఎంతమాత్రము లేదు. గతములో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి పడినంత కాలము పడ్డారు. ఇంకా ఇబ్బందులు పడటం అనేటువంటిది ఈ రాశి వాళ్లకు లేదు అనేటువంటిది నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా తెలియజేస్తూ ఉన్నటువంటి మాట. గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. వీళ్ళు ఏదనుకున్నా జరుగుతుంది. వీళ్ళు ఆలోచన చేసేటువంటి విధానమే కరెక్ట్గా ఉండాలి. గతములో ఎవరితో అయితే వివాదాలు కొన్ని ఇబ్బందులు పెట్టుకున్నారో వీళ్లకు ఇంకా ఎదుగుదలకు కావాల్సినటువంటి అనుకూలాలే ఉన్నాయి, కానీ వివాదాలు పెట్టుకోవడం అనేటువంటిది కాదు కావాల్సింది. ఇక్కడ తిరిగి వాళ్ళకేదో వివాదాలు చెయ్యాలి చెందాలి అనేటువంటిది మర్చిపోవాలి. మనకేమి తెలుసు, మీకేం తెలుసు, మీకేం తెలుస్తుందో దాని మీద మీరు ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తే మొదటి నుంచి కూడా వీళ్ళ మీద ఈర్ష్య ఉంటుంది, నరదృష్టి ఉంటుంది. అయినా వీడు ఎదుగుతున్నాడే అనేటువంటి భావన ఉంటుంది. వాడి పని వాడు చేసుకుంటున్నాడు కదా అనేటువంటి ఇది ఉంటుంది. అలా ఉండేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం ఇంకా కన్యారాశికి చాలా అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం, ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు రావటము, అలాగే వివాహాలు కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహ ప్రయత్నాలు, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఈ రాశి వాళ్లకు. చూడండి, ఒకరి కోసము పాటుపడి వాళ్ళని ఎలాగైనా సరే గెలిపించాలి అనేటువంటి ఆత్మవిశ్వాసంతో వీళ్ళు ఉంటారు. వీళ్ళ కోసము వీళ్ళు పాటుపడేదానికంటే ఇంకొకరి కోసం చేయడం ఎక్కువ. వీళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళు బాగుండాలి అని చేసినప్పుడు సత్ఫలితాలు వీళ్ళు సాధించడం వీళ్ళు చేసిన దానివల్లే కదా. దేవతలు సైతము మనకు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, నడిపించేటువంటి వాళ్ళు ఉంటేనే కదా ఎవరైనా కూడా. వీళ్ళ యొక్క మాటలు చెప్పిన దానివల్ల కదా విని మనము బాగుపడ్డాము అనేటువంటి కీర్తి ప్రతిష్టలు వీళ్లకు రావటము, వీళ్ళ మాటకు విలువ పెరగటము, వీళ్లకు పని అనేటువంటిది ఒకటి కలగటము, దాన్ని శ్రద్ధతో ఎప్పుడైతే చేసుకొని ముందుకు పోతారో చిత్తశుద్ధిగా అక్కడ విజయం అనేటువంటిది సాధించి తీరుతారు. గతములో చేతగాక వదిలేసినటువంటి వ్యాపారాలు ఒకరికి అప్పజెప్పడం వలన వాళ్ళు బాగుపడినటువంటి దాని వలన, మీరిచ్చిన దాని వల్లనే, మీ హోప్ వల్లనే మేము బాగుపడ్డాము అని వాళ్ళు వచ్చి వీళ్లకు సన్మానాలు గట్రా చేయటం కానీ, లేదా మీ వల్ల మేము ఇంత సంపాదించాము కాబట్టి ఉడతా భక్తిగా మీరు ఇది తీసుకోండి అనేటువంటి నిర్ణయం కానీ లేదు. అందరూ వీళ్లకు సహకారం చేసి మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగిస్తున్నాము మాకు చేసినందుకు గాను అని చేసేటువంటి ప్రయత్నాలు కానీ, ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి చెప్పుకుంటుంది. చాలా అద్భుతంగా వీళ్ళు నడిచేటువంటి నడవడిక, వీళ్ళు చేసుకునేటువంటి దానిలో ఎక్కడా కన్యారాశి వాళ్ళు నా జీవితం ఇంతేనేమో, నా జీవితం అయిపోయింది, ఇంకా నాకెక్కడా కుదరలేదు, నాకెక్కడా చేత కాలేదు అనేటువంటి మాట, జిగుప్స, నిత్రాణ, నిస్సహాయత అనేటువంటిది లేకుండా ఆత్మస్థైర్యముతో
ముందుకు నేను మళ్ళీ 10 మందికి చెయ్యగలను, నీకేమీ లేకపోయినా నేనే చెయ్యగలను అని ఎప్పుడైతే అనుకుంటాడో తప్పకుండా విజయం సాధించి తీరుతారు. అయితే గురువుగారు ఇప్పుడు కన్యా రాశి వారికి సంబంధించి సినిమా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉందంటారు? అద్భుతమైన యోగాలు ఉన్నాయమ్మా. వీళ్ళు జీవితంలో వీళ్ళు లేకపోతే మేము లేము అనేటువంటి విధముగా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళను కాదన్న వాళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంటారు. ఉన్న వాస్తవం చెప్తున్నా నేను. వీళ్ళ తెలివితేటలను కాదన్న వాళ్ళు ఇంచు ముందుకు పోలేరు. హ్మ్. వ్యవస్థలు పెరగవు. వీళ్ళకి ఏమిటంటే వ్యవస్థలను ఎలా పెంచాలి అనేటువంటి విధానం బాగా తెలుసు. ఎటువంటి ఆలోచనలు ఇస్తే ఎదుటి వాళ్ళు ముందుకు వెళతారు అనేటువంటి ఆర్గనైజేషన్ వ్యవహారం బాగా తెలుసు. అలాంటిది వీళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదా? చేసుకోగలుగుతారు, కాకపోతే దృష్టి వాళ్ళ మీద వాళ్ళు పెట్టరు. అది పెట్టాలి. అది పెట్టుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళకు మేలు జరుగుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి, హ్మ్. శాలరీలు పెరుగుతాయి, ఆకస్మికముగా ధనలాభము స్త్రీల వలన బాగా కలిసొస్తుంది. కలిసొస్తున్నాము కదా అని అంటున్నాము కదా అని ప్రతి స్త్రీ వెంటబడడం కాదు దాని అర్థం. ఏ స్త్రీ వెంట మనం పోతే మనకు కలిసొస్తుందో అని వెంటబడితే ఇబ్బందులు వస్తాయి. అలా కాదు. అయితే ఎవరి వల్ల కలిసొస్తుంది అనేది చూసుకోవాలి. ఎవరి జాతకం ప్రకారంగా వాళ్ళు చూసుకొని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. పెద్ద పెద్ద వాటిల్లో ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని దేవాలయాలు కట్టడంలో వీళ్ళ ప్రాధాన్యత ఉంటుంది ఈ సంవత్సరము. కొన్ని దేవాలయాల్లో కడతారు. కొంత డబ్బు పెట్టి ఏదైనా కాస్త ఈ దేవాలయాలకు ఇచ్చి కొంత మన వంతు కంట్రిబ్యూషన్ చేయాలి అనేటువంటివి చేస్తారు. పేదలకు అన్నదానం లాంటివి చేస్తారు. ఇలాంటి ఎన్నో కొన్ని ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశం ఈ సంవత్సరము తప్పకుండా ఉంది ఈ రాశి వాళ్లకు. విద్యార్థులకు యోగదాయకముగా ఉంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అత్యద్భుతమైనటువంటి యోగం ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా చాలా యోగవంతమైనటువంటి నిర్ణయాలు వీళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసి తీరతారుగాక. మొత్తానికి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందండి. చాలా చాలా అనుకూలంగా ఉందమ్మా. ఏ ఇంకా దేవుడిని ఆరాధిస్తే ఇంకా మంచిదంటారు? 9 సంవత్సరాల పాటు బాగుంది. దేవుడి ఆరాధన అంటే ఏంటండి కన్యా రాశి వారికి? వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ఫలానా దేవుడు అనడము కంటే శివకేశవులను ఇద్దరిని ఆరాధించడము, అమ్మవారిని ఆరాధించడము చాలా పరమ ఉన్నతమైనటువంటి విధానము. చాలా చక్కగా తెలిసే గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.